హాయ్ ఫ్రెండ్స్, ఒకప్పుడు మనం గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలంటే గోల్డ్ ఆర్నమెంట్స్ ఆర్ ఫిజికల్ గోల్డ్ మాత్రమే ఉండేది. ఇప్పుడు మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ గోల్డ్ ఈటీఎఫ్స్ కానివ్వండి, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, అలానే సావరెన్ గోల్డ్ బాండ్స్, ఇలా అదర్ ఆప్షన్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. ఈ సెషన్లో మనం గోల్డ్ ఈటీఎఫ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, అలానే సావరెన్ గోల్డ్ బాండ్స్ వేటిల్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి ఎక్కువ రిటర్న్స్ వర్కౌట్ అవుతాయి. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్సెల్స్లో క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఫైనల్గా ఆఫ్టర్ ట్యాక్స్ రిటర్న్స్ ఎందులో బెటర్గా వర్కౌట్ అవుతుంది అన్నది ఫైండ్ అవుట్ చేద్దాం. రిటర్న్స్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు తప్పకుండా చూడండి. ముందుగా గోల్డ్ ఈటీఎఫ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి చూద్దాం. గోల్డ్ ఈటీఎఫ్స్ అంటే మీకు తెలిసిందే, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఇవి. అలానే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ లాంటి ప్రోడక్ట్. సో వీటిల్లో మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తామో, గోల్డ్ ఈటీఎఫ్స్ తీసుకున్నట్టయితే ఏదైతే మనలాంటి వాళ్ళందరం కలిసి ఇన్వెస్ట్ చేస్తామో ఆ అమౌంట్ 99.5% ప్యూరిటీ ఉండి గోల్డ్లో, ఫిజికల్ గోల్డ్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో ఏదైతే ఈ గోల్డ్ ఈటీఎఫ్స్లో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఉందో ఇవన్నీ కూడా బ్యాక్డ్ విత్ ఫిజికల్ గోల్డ్. అలానే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే అమౌంట్ వీళ్ళు వెళ్ళి గోల్డ్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇంకొకసారి సమ్మరైజ్ చేసుకున్నట్టయితే గోల్డ్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఫిజికల్ గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తారు. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అగైన్ గోల్డ్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే టోటల్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ గోల్డ్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఫిజికల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఫిజికల్ గోల్డ్ ఏదైతే రిటర్న్ వస్తుందో ఆ రిటర్న్ మోస్ట్లీ వీటికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా గోల్డ్ ఈటీఎఫ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో మినిమం మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ చూసినట్టయితే మినిమం ₹1, ₹10 దగ్గర నుంచి కూడా వీటిలో స్టార్ట్ అవుతాయి. మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్కి ఎలాంటి లిమిట్స్ ఉండవు. ఇంకా ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ చూసుకున్నట్టయితే 0.5 నుంచి 0.6% ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ ఆర్ ఎక్స్పెన్స్ రేషియో ఈ ఈటీఎఫ్స్ మీద ఛార్జ్ చేయడం జరుగుతుంది. వీటిల్లో మనం ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు? గోల్డ్ ఈటీఎఫ్స్లో అయితే మనం డీమ్యాట్ అకౌంట్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎలా అయితే మనం షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటామో అదేవిధంగా మార్కెట్ టైంలో మనం అప్పుడున్న ప్రైస్కి ఇన్వెస్ట్ చేయడానికి వీలవుతుంది. ఇంకా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ చూసుకున్నట్టయితే మనం ఈరోజు ఇన్వెస్ట్ చేసినట్టయితే ఎండ్ ఆఫ్ ది డేకి ఎంతైతే ఎన్ఏవి ఉందో ఆ గోల్డ్ మ్యూచువల్ ఫండ్కి ఆ ఎన్ఏవికి మనకి యూనిట్స్ అలాట్ అవుతాయి. సో గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో అయితే మనకి డీమ్యాట్ అకౌంట్ లేకున్నా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అలానే ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయడానికి అవుతుంది. వేరేస్ గోల్డ్ ఈటీఎఫ్స్లో మటుకు ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి వీలవద్దు. షేర్స్లో అయితే ఎలా అయితే మనం ఇన్వెస్ట్ చేస్తుంటామో లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ అలా మాత్రమే ఇన్వెస్ట్ చేయగలం. ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని మనం ఎగ్జిట్ అవ్వటం ఎలా? గోల్డ్ ఈటీఎఫ్స్ అయితే ఎనీ టైం మార్కెట్ టైమింగ్స్లో మనం ఎగ్జిట్ అయిపోవచ్చు అప్పుడున్న ప్రైస్కి. అలానే మ్యూచువల్ ఫండ్స్ అయినా కూడా ఏ రోజైనా కూడా మనం ఎగ్జిట్ అవ్వడానికి వీలవుతుంది. ఇంకా రిటర్న్స్ చూసుకున్నట్టయితే మనకి యాక్చువల్ గోల్డ్లో వచ్చే రిటర్న్ కంటే కూడా 0.5, 0.6% రిటర్న్స్ మనకి తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఏదైతే ఎక్స్పెన్స్ రేషియో ఉంటుందో ఆ ఎక్స్పెన్స్ రేషియో యాక్చువల్ రిటర్న్స్ నుంచి తీసేసినట్టయితే గోల్డ్ యాక్చువల్ రిటర్న్స్ నుంచి మనకు ఆ పర్సంటేజ్ వర్కౌట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ 7% రిటర్న్స్ ఇస్తుంది అనుకుందాం. ఎక్స్పెన్స్ రేషియో మనకి ఇక్కడ 0.5 తీసేసినట్టయితే 6.5% రిటర్న్స్ గోల్డ్ ఈటీఎఫ్స్ అలానే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా బ్రీఫ్గా సావరెన్ గోల్డ్ బాండ్స్ గురించి చూసినట్టయితే సావరెన్ గోల్డ్ బాండ్స్ అనేది ఆర్బీఐ సెంట్రల్ గవర్నమెంట్ తరపున ఇష్యూ చేస్తుంటుంది. సో ఇవి సావరెన్ గ్యారంటీ మనకి ఉంటుంది ఈ గోల్డ్ బాండ్స్కి. ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్ ఇయర్లో కొన్నిసార్లు ఆర్బీఐ ఇష్యూ చేస్తుంటుంది. ఇష్యూ చేసే ముందు 3 days ముందు ఏదైతే 99% ప్యూరిటీ ఉన్న గోల్డ్ ఉందో దాని ప్రైస్ యావరేజ్ తీసుకుని ఆ ప్రైస్ని ఫిక్స్ చేయడం జరుగుద్ది అనమాట. సో అలా ఇష్యూ చేసేటప్పుడు మనం ప్రైవేట్ బ్యాంక్ నుంచి కానివ్వండి, నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి కానివ్వండి, అలానే ఆన్లైన్ వాళ్ళ బ్యాంక్ పోర్టల్స్ నుంచి ఆన్లైన్లో కూడా ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్ మనం పర్చేస్ చేయొచ్చు. అలానే ఈ బాండ్ వన్స్ ఇష్యూ అయిన తర్వాత సెకండరీ మార్కెట్లో కూడా ట్రేడ్ అవుతుంది. అంటే మనం డీమ్యాట్ అకౌంట్ ద్వారా కూడా ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి వీలవుతుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1 గ్రామ్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఇండివిజువల్స్కి 4 kgs వరకు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకా ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ ఆర్ ఎక్స్పెన్స్ రేషియో 0. ఎలాంటి ఎక్స్పెన్స్ రేషియో సావరెన్ గోల్డ్ బాండ్స్కి ఉండవు. ఇంక ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనం ఎగ్జిట్ ఆప్షన్ చూసినట్టయితే ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్ వచ్చేసి 8 years పాటు లాక్-ఇన్ ఉంటుంది. బట్ 5 years తర్వాత ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది. అలానే ఇంకొక అదర్ ఆప్షన్ ఏంటంటే సెకండరీ మార్కెట్లు ఇవి ట్రేడ్ అవుతాయని చెప్పుకున్నాం కదా. ఇన్ కేస్ మనం ముందుగానే ఎగ్జిట్ అవ్వాలనుకుంటే సెకండరీ మార్కెట్ ద్వారా మన బాండ్స్ని అమ్ముకోవచ్చు. ఇంకా రిటర్న్స్ ఎలా వర్కౌట్ అవుతాయి? రిటర్న్స్ ఇది గోల్డ్ రిటర్న్స్ కంటే కూడా ఎక్కువ రిటర్న్స్ వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే ఒకటేంటంటే ఎక్స్పెన్స్ రేషియో దీంట్లో 0. ఇంకా సెకండ్ కాంపోనెంట్ వచ్చేసి 2.5% ఇయర్లీ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో అందువల్ల గోల్డ్ రిటర్న్ కంటే కూడా మనకి 2.5% ఎక్స్ట్రా రిటర్న్ ఇందులో వర్కౌట్ అవుతాయి. ఇవి మన ఎక్సెల్స్లో ఇంకొంచెం డీటెయిల్గా చూడొచ్చు.
సో ఎక్సెల్లో మనం ట్యాక్స్ కూడా కన్సిడరేషన్లోకి తీసుకుని ఆఫ్టర్ ట్యాక్స్ రిటర్న్స్ ఎలా వర్కౌట్ అవుతాయి అన్నది కూడా డీటెయిల్గా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మీకు సావరెన్ గోల్డ్ బాండ్స్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ మనం ఒక సెషన్ చేయడం జరిగింది. ఆ సెషన్ మీరు చెక్ చేయొచ్చు. మనం ఇక్కడ ఒక పర్టికులర్ అమౌంట్ ఎగ్జాంపుల్గా తీసుకుని చూద్దాం. సో బిఫోర్ దాట్ నేను కొన్ని డీటెయిల్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్యాక్స్ స్లాబ్ మీది 30% ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మనం 20%కి చేంజెస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఇయర్స్ ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్ 8 years ఉంటుంది కాబట్టి మెచ్యూరిటీ పీరియడ్ 8 years తీసుకుందాం. అలానే మనం తక్కువ పీరియడ్ పెట్టి కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎక్స్పెక్టెడ్ గోల్డ్ రిటర్న్స్ వచ్చేసి 7.37. లాస్ట్ 10 yearsలో ఇది వర్కౌట్ అయిన రిటర్న్. నేను అదే రిటర్న్ నెక్స్ట్ 8 years కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మేబీ ఇది ఎక్కువగా ఉండొచ్చు, కొంచెం తక్కువగా కూడా ఉండొచ్చు యాక్చువల్ రిటర్న్. సో ఇంకా గోల్డ్ ఈటీఎఫ్స్ మ్యూచువల్ ఫండ్ రిటర్న్ నేను 0.5% తగ్గించాను ఈ రిటర్న్ కంటే కూడా. ఎందుకంటే ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించి ఈ రిటర్న్ వేసాను అనమాట. యాక్చువల్ రిటర్న్స్ నేను అబ్జర్వ్ చేసినట్టయితే యాక్చువల్గా 0.5% కంటే కూడా ఎక్కువ డిఫరెన్స్ ఉంది. బట్ ఎనీవే 0.5% రిటర్న్ తగ్గించి ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ వర్కౌట్ అవుతాయని అనుకుందాం. ఇంకా ఇంట్రెస్ట్ ఆన్ ఎస్జీబీ ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్లో 2.5% యాన్యువల్ ఇంట్రెస్ట్ ఇస్తారు కదా, అది కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకుందాం. అలానే ఈ యాన్యువల్ ఇంట్రెస్ట్ సెమీ యాన్యువల్ పార్ట్ పే చేస్తారు, అంటే 6 నెలలకు ఒక్కసారి వడ్డీ పే చేయడం జరుగుతుంది. సో ఆ వడ్డీని మనం నెక్స్ట్ 8 years పాటు అలానే ఉంచుకోం కదా, దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తాం కదా. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిక్స్డ్ డిపాజిట్లో రీఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకుందాము. ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకు కొంచెం ఎక్స్ట్రా రిటర్న్ వస్తుంది కదా. సో దాన్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకుందాం ఎగ్జాంపుల్లో. సో ఇప్పుడు నేను ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనుకుంటున్నా. బోత్ గోల్డ్ ఈటీఎఫ్స్ మ్యూచువల్ ఫండ్స్లో అలానే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అలానే సావరెన్ గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి రిటర్న్స్ ఎలా వర్కౌట్ అవుతున్నది చెక్ చేద్దాం. సో ఇది ఇంట్రెస్ట్ అన్నది మనకి గోల్డ్ ఈటీఎఫ్స్ మ్యూచువల్ ఫండ్స్ మనకి ఎలాంటి ఇంట్రెస్ట్ రాదు కాబట్టి ఇక్కడ ఏం లేదు. మనకి ఎస్జీబీలో మనకు వస్తుంది కాబట్టి ఇది సెమీ యాన్యువల్, అంటే మనకి 2.5% క్యాలిక్యులేట్ చేసినట్టయితే 10 lakhs 25,000 వస్తుంది. సో 6 నెలలకి 12,500 వస్తుంది. ఇది వచ్చిన అమౌంట్ని మనం రీఇన్వెస్ట్ చేస్తుంటే నెక్స్ట్ 8 years పాటు మనకి ఇంత వడ్డీ వస్తుంది. మామూలుగా క్యాలిక్యులేట్ చేసినట్టయితే 8 into 25,000, సో 2 lakhs అవుతుంది. ఈ 2 lakhsకి 2,62,000కి డిఫరెన్స్ ఏంటి, ఆ 62,000 ఉంది కదా, అది మనకి వడ్డీ మీద వడ్డీ అనమాట, అంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చిన అమౌంట్ అది. ఓకే, సో ఇప్పుడు ఏదైతే ఈ వడ్డీ వస్తుందో ఇది ట్యాక్సిబుల్ యాజ్ పర్ ది ట్యాక్స్ స్లాబ్. ఇది టెక్నికల్గా అయితే ఎవ్రీ ఇయర్ 25,000 ట్యాక్సిబుల్ అవుతుంది. బట్ నేను 8 yearsకి మొత్తం తీసుకుని దాని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. బట్ ఎలా క్యాలిక్యులేట్ చేసినా కూడా ఓవరాల్ ట్యాక్స్ అంతే అవుతుంది. సో ఇది ఇంటూ మీ ట్యాక్స్ స్లాబ్ తీసుకుంటున్నాను నేను 30% అనుకున్నాం కదా. సో మనకి 78,641 రూపీస్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది దీని మీద. ఇంకా డిఫరెన్స్ చూసినట్టయితే ఓవర్ 8 years పాటు ఈ 10 lakhs మీద మనకు వచ్చిన ఇంట్రెస్ట్లో ఈ ట్యాక్స్ తీసేసినట్టయితే 1,83,000 టోటల్ నెట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ మనకి వచ్చినట్టు. ఓకే, ఇది ఒక కాంపోనెంట్. ఇంకా సెకండ్ మేజర్ కాంపోనెంట్ ఆబ్వియస్గా అప్రిషియేషన్, గోల్డ్ అప్రిషియేషన్. మనకి నెక్స్ట్ 8 yearsలో 7.37 చెప్పిన అప్రిషియేట్ అవుద్ది అనుకున్నాం కదా, కాకపోతే గోల్డ్ ఈటీఎఫ్స్ వచ్చేసి 6.87 అనుకున్నాం. సో దాన్ని తీసుకొని నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తుంది. నేను ఆల్రెడీ ఫామ్లో వేసుకున్నా. సో ఇది క్యాలిక్యులేట్ చేసినట్టయితే గోల్డ్ ఈటీఎఫ్స్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో మనకి 17 lakhs అయ్యే అవకాశం ఉంది, ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్ అమౌంట్. ఇంకా సావరెన్ గోల్డ్ బాండ్స్లో 17,66,000 వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇది మనకి గోల్డ్ రిటర్న్ ఎంత అయితే ఉందో అంత రిటర్న్ వచ్చేస్తుంది కాబట్టి మనకి అరౌండ్ 66,000 ఎక్స్ట్రా వస్తుంది. ఇంకా క్యాపిటల్ గెయిన్ మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకి టోటల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్, టోటల్ మార్కెట్ వాల్యూ మైనస్ ప్రిన్సిపల్ అమౌంట్ తీసేసినట్టయితే మనకి క్యాపిటల్ గెయిన్ వచ్చింది. సో ఈ క్యాపిటల్ గెయిన్ మీద ఈటీఎఫ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద యాజ్ పర్ ది ట్యాక్స్ స్లాబ్ మీరు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇంటూ 30% ఆల్రెడీ మీరు ఇక్కడ వేసుకున్నారు కదా. సో ఇలా ఉంటుంది. ఇక్కడ మనం ఎలాంటి ట్యాక్స్ పే చేయని అవసరం లేదు సావరెన్ గోల్డ్ బాండ్స్లో. 8 years పాటు మీరు మెచ్యూరిటీ పీరియడ్ వరకు ఉంచుకున్నట్టయితే ఎలాంటి ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. సో టోటల్ అమౌంట్ అంతా కూడా మనకి ట్యాక్స్ ఫ్రీ. సో ఇప్పుడు ట్యాక్స్ తీసేసిన తర్వాత రిటర్న్స్ ఎంతో చూద్దాం. ట్యాక్స్ తీసేసిన తర్వాత రిటర్న్స్ చూసినట్టయితే ఈ ట్యాక్స్ అమౌంట్ని డిడక్ట్ చేసి చూస్తున్నాం. సో ఇక్కడ ఏమీ లేదు కాబట్టి సేమ్ అమౌంట్ వచ్చింది. సో ఇది టోటల్ రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఈ 7,66,000 ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఉంది కదా, అది కూడా యాడ్ అవుతుంది. ఓకే, సో గోల్డ్ ఈటీఎఫ్స్లో మీకు వచ్చిన రిటర్న్ 4,91,000, సావరెన్ గోల్డ్ బాండ్స్ వచ్చింది 9,49,000. సో చూడొచ్చు ఎంత డిఫరెన్స్ ఉందో మనకు ఫైనల్గా వర్కౌట్ అయ్యే డిఫరెన్స్. మన పర్సంటేజ్లో కూడా చూసుకోవచ్చు. మన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్
వచ్చిన రిటర్న్ డివైడ్ బై ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వేస్తే మనకి పర్సంటేజ్ కూడా వస్తుంది. సో 49% వచ్చింది మనకి 8 ఇయర్స్లో. సావరిన్ గోల్డ్ బాండ్స్లో 95% వచ్చింది. సో ఇంత డిఫరెన్స్ రిటర్న్స్లో వర్కౌట్ అవుద్ది అనమాట. సో మేబీ ఇది మనం 8 ఇయర్స్ మెచ్యూరిటీ పీరియడ్ వరకు ఉన్నట్టయితే, అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3 ఇయర్స్ తర్వాత ఎగ్జిట్ అయిపోయారు అనుకుందాం. సో ఆ సినారియో కూడా మనం చూద్దాం. నేను ఇక్కడ 3 చేంజ్ చేశాను. సో ఇవన్నీ కూడా చేంజ్ అయినాయి. 3 ఇయర్స్ లోపు ఎగ్జిట్ అయినట్టయితే మనకి ఇక్కడ ఈ గోల్డ్లో కూడా మనం కొంత ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. అది వచ్చేసి 20% ఉంటుంది. ఓకే, సావరిన్ గోల్డ్ బాండ్లో కూడా మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది మెచ్యూరిటీ పీరియడ్ కంటే 5 ఇయర్స్ లోపు మనం ఎగ్జిట్ అయినట్టయితే. సో నేను అది కూడా తీసేయటం జరిగింది ఇక్కడ. సో తీసేసినా కూడా మీకు ఇక్కడ వచ్చేసి 1,54,000 ప్రాఫిట్ వచ్చినట్టయితే గోల్డ్ ఈటీఎఫ్స్ మ్యూచువల్ ఫండ్స్లో, సావరిన్ గోల్డ్ బాండ్స్లో 2,47,000 వచ్చింది. ఇక్కడ 15% వర్కౌట్ అయినట్టయితే అబ్సల్యూట్ రేట్ని 25% వర్కౌట్ అయింది. సో ఈ విధంగా చూసుకున్నా కూడా మీకు సావరిన్ గోల్డ్ బాండ్స్ చాలా చాలా బెటర్గా రిటర్న్స్ వర్కౌట్ అవుతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ సావరిన్ గోల్డ్ బాండ్స్ వర్సెస్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్. హోప్ మీకు పర్ఫెక్ట్ క్లారిటీ వచ్చింది అనుకుంటా. బోత్ షార్ట్ టర్మ్ లాంగ్ రన్లో కూడా మనకి సావరిన్ గోల్డ్ బాండ్స్లో రిటర్న్స్ చాలా చాలా ఎక్కువగా వర్కౌట్ అవుతున్నాయి మనకి గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అలానే ఈటీఎఫ్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే. మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ కాన్సెప్ట్స్ మనం రెగ్యులర్గా డిస్కస్ చేస్తుంటాం. అలానే మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే గూగుల్ ఫామ్ ఒకటి ఇవ్వటం జరిగింది. దాన్ని మీరు నింపినట్టయితే మా టీం వాళ్ళు మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అసిస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.